సో నెక్స్ట్ ఇక సభా సమయం నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుత లోక్సభకు చివరి ఇవే. కొత్త భవనంలో రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల, రేపు మధ్యంతర బడ్జెట్, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత, మధ్యంతరం పద్దు మురిపిస్తుందా, రేపు తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం, రైతులకు పెట్టుబడి సాయం పెరుగుతుందంటూ అంచనాలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం లోక్సభకి ఇవే చివరి సమావేశాలు. ఉదయం 11 గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్సభ ఛాంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో రాష్ట్రపతులు ప్రసంగించేవారు. తొలిసారి కొత్త భవనం దానికి వేదిక కానుంది. ఆమె ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే సమర్పిస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆమె మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరిగాయి. మార్చిలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఈసారి వీటిని ఫిబ్రవరి 9 వరకే పరిమితం చేశారు. అందులో ఏం చేస్తారన్నది, ఎట్లాంటి తాయిలాలు ఇస్తారని, ముఖ్యంగా అంటే రైతులకు మోడీ సర్కార్ వేసే పైసలు ఉన్నాయి కదా, రైతు భరోసా లాంటిది, దాన్ని 6,000 నుంచి 12,000కు కేటాయిస్తారని చెప్పి ఒక అంచనా. సో చూద్దాం మరి ఏం చేద్దాం. దీంతో పాటు ఇంకేమన్నా తాయిలాలు ఇస్తారా? మొత్తం ఈ 10 ఏళ్ల మోడీ పాలనలో జిఎస్టీ పెంచిండ్రు, జిఎస్టీ పేరుతో దోపిడీ చేయడం మొదలుపెట్టిండ్రు, నోట్ల రద్దు పేరుతో బ్లాక్ మనీ తీసుకురాలే. చాణక్యుడు ఒక మాట చెప్తాడనమాట, ఎప్పుడైతే దేశ ప్రజల దగ్గర అంటే దండిగా డబ్బులు ఉంటాయో, విరివిగా డబ్బులు ఉంటాయో, సంపద పోగా ఉంటుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని. కానీ ఈ మోడీ సర్కార్ ఏం చేసిండు, ఆదాని అంబానీలను పెంచి పోషిస్తూ జనం దగ్గర పెట్రోల్ రూపంలో, డీజిల్ రూపంలో, సెస్సుల రూపంలో మొత్తం పిండుకోవడం తప్ప ఒరిగింది ఏం లేదు. మరి ఇంక రేపు ఈ ధరలకు నిరసనగా, నిత్యావసర సరుకులకు నిరసనగా రేపు ఎట్లాంటి తీర్పులు ఇస్తారన్నది చూడాలి. ఈ తాయిలాలన్నీ ఉత్త బ్లఫ్. ఎన్నికలకు ముందర ఇంకా జై శ్రీరామ్ నినాదాలు ఇట్లాంటివి వినిపిస్తాయి తప్ప ఇంకేం ఉండదు.